హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో సహస్ర అక్షరాభ్యాసం ప్రిపరేషన్స్, రిటర్న్ గిఫ్ట్స్ అన్బాక్స్ చేయడం, వాటిని ప్యాక్ చేయడం. వీడియో మొత్తం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కన్సిడర్ చేయండి. ఫంక్షన్‌కి 4 రోజుల ముందైతే ఫుల్‌గా జలుబు. ఇంక అస్సలు లేచే ఓపిక కూడా లేదు. ఇంకా అందుకని ఇప్పుడే అన్నీ అన్బాక్స్ చేస్తున్నా. నేను రిటర్న్ గిఫ్ట్స్ అని అమెజాన్‌లోనే ఆర్డర్ పెట్టాను. లింక్స్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. అక్షరాభ్యాసం రిలేటెడ్ కాబట్టి ఇలాంటివన్నీ ఇస్తే బాగుంటుంది అనిపించింది. నేనే క్యూరేట్ చేసుకొని కైండ్ ఆఫ్ థీమ్ లాగా ప్లాన్ చేశాననమాట. నాకైతే ఈ టీలెట్ క్యాండిల్ హోల్డర్స్ చాలా బాగా నచ్చాయి క్యూట్‌గా. మనం కూడా దివాళీ డెకోర్ అప్పుడు పెట్టుకోవచ్చు. ఇంకా ముందు రోజు ఈవినింగ్ త్వరగా అన్ని అన్‌ప్యాక్ చేసి ఇలా గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసుకున్నా. ఇంకా అయితే ఫుల్ అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ డే ఫంక్షన్ అంటే ముందు రోజు మనం అన్ని అరేంజ్ చేసుకోవాలి కదా. పసుపు కుంకుమ అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మనం పసుపు కుంకుమ డిటాచ్ చేసుకొని కిచెన్ లో యూజ్ చేసుకోవచ్చు గోమాతది. ఇంకా నా జ్యువెలరీ కూడా ఆ రోజే అన్బాక్స్ చేశాను. జ్యువెలరీ ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో. ఇదైతే చాలా బాగుంది చూడడానికి కూడా. నేను ఎప్పుడు మీషోలో తీసుకుంటే మాత్రం రివ్యూస్ చూసి తీసుకుంటాను. ఇంకేవైతే పిచ్వాడి జార్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇవి ఒక లోకల్ స్టోర్‌లో తీసుకున్నా చెన్నైలో. సో వాళ్ళని కూడా ఇంటికి డెలివర్ చేయమని చెప్పాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా కూర్చొని ఒక్కొక్కటి ఇలా సెట్ చేస్తూ ఉన్నాననమాట. ఈ డేట్ బైట్ మీద ఇస్తే చాలా టేస్టీగా ఉన్నాయి. నాకు పర్సనలీ బాగా నచ్చింది. జనరల్‌గా ఏదో ఒక స్వీటో, చాక్లెటో కాకుండా ఇలా కొంచెం ఇస్తే హెల్తీగా కూడా అనిపిస్తుంది కదా అనిపించింది. నాకు జనరల్‌గా ప్యాకింగ్ లాంటివన్నీ ఎక్కువ ఎక్సైటింగ్‌గా అనిపించవు గానీ, రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. గెస్ట్ కోసం ప్యాక్ చేస్తున్నాం కదా! సో, చాలా కాన్సంట్రేషన్‌గా ఇష్టంతో చేశాను. అది కూడా మన పాప ఫంక్షన్‌కి వచ్చిన వాళ్ళు. సో, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలా అనిపిస్తుందనమాట. ఈ రిటర్న్ గిఫ్ట్స్ గురించి ఒక షార్ట్ వీడియోలో డీటెయిల్‌గా చేశాను. మీరు ఆ వీడియో మిస్ అయితే తప్పకుండా చూసేయండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. కదా రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత జ్యువెలరీ అంతా ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాను. నేనైతే ఫంక్షన్‌కి ముందు రోజే అన్నీ ఒక దగ్గర ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. జ్యువెలరీ, మేకప్, శారీ ఇవంతా. అలా అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మనం హడావిడి పడాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకే చోట ఉంటాయి. ఏది మర్చిపోము కూడా. రీసెంట్‌గా పాప బర్త్‌డే జరిగినప్పుడు డ్రెస్ ఇవన్నీ పెట్టుకున్నాను కానీ షూస్ మర్చిపోయాను. షూస్ ఎప్పుడు ఇంటి బయట ఉంటాయి కదా! సో, ఆ రోజు అది వేయడం మర్చిపోయాను. ఇంక ఫోటోస్ అన్నీ కూడా అలానే వచ్చాయి. కొత్త షూసే కానీ స్టిల్ ఇంట్లోకి ఎందుకులే అని చెప్పి బయట పెట్టడం వల్ల ఇంక అలా మర్చిపోయాను. అండ్ దిస్ ఇస్ మై జ్యువెలరీ. బ్యాంగిల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ చాలా బాగుంది. ఇదైతే కాంబో కాదు, సెపరేట్‌గానే ఆర్డర్ చేసుకున్నా. నా బ్లౌజ్ అయితే చాలా సింపుల్‌గా ఉండాలనుకున్నాను. సో, ఇలా వంకీ డిజైన్ పెట్టించుకున్నా. ఇంకా పాప బ్లౌజ్ డీటెయిలింగ్ తెలుసు కదా! వీణ, ఆలు ఇలా అన్నీ వచ్చేలా చూసుకున్నాను. ఈ డిజైన్ అంతా నేను పేపర్‌లో ఇలా డ్రా చేసుకొని టైలర్‌కి ఇచ్చి నాకు ఇలాగే కావాలని అయితే క్లియర్‌గా చెప్పాను. అన్నీ అక్షరాభ్యాసంకి రిలేటెడ్ అనమాట. అమ్మవారికి రిలేటెడ్‌గా హంసలు, లోటస్ అలాగా. అండ్ బ్లూ కలర్ కాబట్టి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో ఉంటే బాగుంటుంది అనిపించింది. సో, ఇలా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో థ్రెడ్ వర్క్ చేయమని ఈ హంసలు అవి మొత్తం ఉంటే క్లమ్జీ అవుతుందని ఇంకా నెక్ దగ్గర ఏదో ఒక డిజైన్ పెట్టకుండా ఈ డిజైన్ పెట్టేయమని చెప్పా. నేను తెలుగు, నా హస్బెండ్ తమిళియన్ కాబట్టి తెలుగు అండ్ తమిళ్లో అయితే ఉన్నాయి. అండ్ వీన్ అయితే కొంచెం బ్లింగీగా అలా షైనీగా బాగుంది. డిజైన్ మొత్తం అయితే నాకు గోల్డ్ అండ్ వైట్‌లోనే కావాలనుకున్నాను. పింక్ అక్కడక్కడ జస్ట్ హైలైట్ చేయడం కోసం. అండ్ చేతులు అయితే బుట్ట చేతులు. అది పావడాలో ఉంటుంది కదా క్లాత్, దాన్ని పెట్టమని చెప్పాను. సో, టైలర్స్ కూడా బాగా కుట్టారు. చాలా బాగా వచ్చింది అవుట్‌పుట్ అయితే. అండ్ ఇక్కడైతే నా వస్తువులన్నీ ఒక దగ్గర అరేంజ్ చేసి పెట్టుకున్నాను. సాయంత్రం కొంతసేపటికి షామియానా వాళ్ళొచ్చి షామియానా ఇస్తుంటే పాప చాలా ఎక్సైట్ అవుతుంది. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఇది చాలా బాగా అనిపించింది నాకు ఆ డిజైన్. ఫ్లాష్ అని 'అతడు' సినిమా గుర్తొస్తుంది చూడగానే. 'చిలిపిగా రానంట' సాంగ్ పెళ్లి ఉంటుంది కదా! పెళ్ళికి ఇలా పైనుంచి బలూన్స్ వేస్తారు అనుకుంటా వాళ్ళు. బలూన్‌కి దారాలుంటాయి. అవి ఇలా ఏలాడుతూ ఉంటాయి. ఇది చూడగానే నాకైతే అదే గుర్తొచ్చింది. ఇంకొకటి చూడండి, ఇప్పుడు పాప ఇలా బయటకొచ్చినప్పుడు గానీ, ఇంట్లోకెళ్ళినప్పుడు గానీ గ్రిల్స్ ఏసేస్తుంది. అంటే మేమెప్పుడు గ్రిల్స్ ఏసే ఉండాలని అంటామనమాట. సో, తను గుర్తుపెట్టుకొని ఎప్పుడు మర్చిపోదు అస్సలు. బయటకొచ్చినా, లోపలికెళ్ళినా గ్రిల్స్ అయితే కరెక్ట్‌గా ఏసేస్తుంది. సో, అది చాలా బా అనిపిస్తుంది. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి కిందకొచ్చేసరికి వాళ్ళు ఇలా డెకరేట్ చేస్తున్నారు ఫ్లవర్స్‌తో. చాలా బా వచ్చింది అవుట్‌పుట్ అయితే.
ఇంకా నేనైతే నైట్ ఓన్లీ. నైట్ ఎంతసేపైనా మేలుకుంటాను గానీ, పొద్దున అస్సలు లేవలేను. అందుకే అలా ఉంది ఫేస్ అంతా. వేడి వేడి కాఫీ అయితే పడాల్సిందే పొద్దున లేవగానే. సో, కాఫీ తాగుతూ డెకరేషన్ చేస్తూ సగం నిద్రలో ఉన్నాను. ఇంకా ఫుల్ జలుబు అస్సలు తగ్గలేదు. ఇంకా ఆ రోజు తలస్నానం గూడా అందుకే చేయలేదు. ఫేస్ అంతా గూడా ఉబ్బుగా అయిపోయింది బాగా. ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఎంత మంచిగా రెడీ అవ్వాలనుకున్నా కూడా తలస్నానం చేయకపోతే ఆ జిడ్డంతా మొహంలో కూడా తెలిసిపోతుంది. బట్ ఫైన్, నేనైతే రెడీ అయిపోయా. ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. అవుట్‌పుట్ నాకు బాగా నచ్చింది. పాపనైతే ఇలా రెడీ చేసేసాను. పాపకు కూడా ఫుల్ జలుబు. ఆ రోజు ఇంకా పొద్దున్నే లేవడం వల్ల ఇంకా మొహం అంతా అలా చిరాగ్గా పెట్టుకొని ఉంది. జలుబు అంటేనే 100 జ్వరాల పెట్టె అంటారు కదా! ఇంకా అస్సలు ఫుల్‌గా టైర్డ్‌గా అనిపిస్తుంది ఇద్దరికీ, మా ఇద్దరికీ. బట్ ఫంక్షన్ అయితే బానే జరిగింది. పూజ బాగా జరిగింది. ఇది ఆ రోజు ఈవినింగ్ వచ్చిన గిఫ్ట్స్ అని అన్బాక్స్ చేస్తున్నాను. ఈ ఫ్రాక్ నాకు చాలా బాగా నచ్చింది. అప్పటి వరకు వీడియో తీయలేదు కానీ, ఇది అన్బాక్స్ చేసేటప్పుడు ఓకే, వీడియో తీద్దాం అనిపించి తీస్తున్నా. చాలా బా అనిపించింది. కానీ కొంచెం చిన్న సైజు. సో, ఇంక దాన్ని మళ్ళీ ఆల్టర్ చేయించాలి. ఆల్టర్ చేపిచ్చాను ఇప్పుడు. నాకు నా చిన్నప్పటి నుంచి బర్త్‌డే పార్టీ అయిపోగానే నిద్రపోయి లేచిన తర్వాత గిఫ్ట్స్ ఇలా అన్బాక్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఆ ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ బ్యాగ్ అయితే చాలా చాలా క్యూట్‌గా ఉంది. ఇంకా బ్యాగ్‌లో స్లేట్ పెన్సిల్స్, క్రేయాన్స్ ఇలా అన్నీ ఇచ్చారనమాట. అండ్ బాస్కెట్ బాల్ అంటే పాపకి చాలా ఇంట్రెస్ట్. ఆడుకుంటుంది. సో, ఇది ఒక బాస్కెట్ బాల్ ఆల్రెడీ ఉంది. ఇది ఇంకొకటి. అండ్ బ్యాగ్ గూడా ఇచ్చారు. 2, 3 బ్యాగులొచ్చాయి. ఇదైతే కొంచెం పెద్ద బ్యాగ్. యూనికార్న్ థీమ్‌తో చాలా బావుంది. పెద్దగా ఉంది. సో, కొంచెం పెద్దయిన తర్వాత కూడా క్లాస్ అప్‌గ్రేడ్ అయిన తర్వాత కూడా హెల్ప్ అవుతది. ఇంకా నోట్ బుక్స్ కూడా ఇచ్చారు వీళ్ళైతే. క్రేయాన్ సెట్ ఇదంతా. జామెట్రీ బాక్స్ కూడా ఉంది. బాక్స్ చూడగానే నేనైతే నాస్టాల్జిక్‌గా అనిపించింది. నా చైల్డ్‌హుడ్‌కెళ్ళిపోయాను. మనం ఇలా ఆడుకుంటాం గదా! అలాంటి బాక్స్ చాలా అనిపించింది. నాకే యూజ్ చేసుకోవాలనిపించింది. చాలా బావుంది. ఇంకా క్రేయాన్స్, స్లేట్ పెన్సిల్స్, అప్సరా పెన్సిల్ చూడగానే ఎక్స్‌ట్రా మార్క్స్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అనిపించింది. ఇంకా ఇదైతే ఆల్ఫాబెట్ బుక్, కలరింగ్ బుక్. కలర్స్ ఏసుకోవచ్చు. కానీ కలర్స్ ఏయమని చెప్పి క్రేయాన్స్ పాప చేతికిస్తే బయటంతా ఏసేస్తుంది. సో, తనకి ఇంకా కూడా హ్యాండ్ గ్రిప్ రావాలి. షీ ఈస్ జస్ట్ 2 ఇయర్స్ కదా! ఇంకొక 1 ఇయర్ అయినా టైం పడుతుంది రావడానికి. సో, ఈలోపు ప్రాక్టీస్ చేయిద్దాం. ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఇంకా హ్యాట్ వచ్చింది. క్యూట్‌గా ఉంది ఏబీసీతో. నేనైతే ఇక్కడ క్యాప్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. కానీ తనసలు పెట్టించుకోవట్లేదు. వద్దంట. గిఫ్ట్స్ అన్బాక్స్ చేయడంలో బిజీగా ఉంది. ఇంకా ఇదైతే ఫ్రాకే. పట్టు పావడా జాకెట్ మోడల్‌లో ఉంది గానీ, ఇది ఫ్రాక్. సో, ఇలాంటివైతే కన్వీనియంట్‌గా కూడా ఉంటాయి కదా వాళ్ళకి. కింద, పైన అలా సెపరేట్ ఏయకుండా జస్ట్ ఒకే ఫ్రాక్ లాగా ఏసేస్తే బావుంటుంది ట్రెడిషనల్‌గా. అండ్ ఇదేమో ఫోటో ఫ్రేమ్. ఫోటోస్ అవి పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. మళ్ళీ కూడా బ్యాగే వచ్చింది. ఇది చాలా బావుంది. టాయ్ అనుకున్నాను యాక్చువల్లీ ఫస్ట్. కానీ అది బ్యాగ్. ఆ టాయ్ చూడగానే పాప ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. మంకీ అన్న, పప్పీ అన్న చాలా చాలా ఇష్టం తనకి. రియల్ లైఫ్‌లో కూడా చూస్తుంటుంది కదా! సో, ఆ బొమ్మని ఈజీగా తనకి కనెక్ట్ అయిపోయిందనమాట. ఇంకా బ్యాగ్ తీసుకొని దాంతోనే ఫుల్ టైమ్ పాస్ చేస్తుంది. అండ్ ఇదైతే చిన్న ఐప్యాడ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. పిల్లలకి కిడ్స్ ఫ్రెండ్లీ. వాళ్ళు ఇలా రాసుకోవచ్చు. అండ్ డిలీట్ బటన్ కూడా ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. అండ్ ఇది ఇంకొక ఫ్రాక్. సో, గిఫ్ట్స్ అన్ని అన్బాక్స్ చేసిన తర్వాత బాగా ఆకలేసింది. ఇంకా పీనట్ సాలడ్ అయితే చేసుకొని ఇద్దరం తింటున్నాము. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.